హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకో X3 మొబైల్ యొక్క కెమెరా రివ్యూ అనేది టోటల్గా మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొన్ని వీడియో శాంపిల్స్ మరియు ఆడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ది కెమెరా యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉందన్న చూడొచ్చు. ఇక్కడ అదేవిధంగా రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 64 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మధ్యలో చూసుకున్నట్లయితే వైడ్ యాంగిల్ 8 MP ఉంటుంది, 2 MP మైక్రో ఉంటుంది. అదేవిధంగా 2 MP వచ్చేసరికి డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని యొక్క డిజైన్ చూడండి. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకు మధ్యలో మనకు పంచ్ హోల్లో మనకు ఒక కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఆ కెమెరా వచ్చేసరికి మనకు 20 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇయర్ ఫోన్స్ అంటే మనకు ఇయర్ పీస్ అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. అందులో నుంచే మనకు స్టీరియో స్పీకర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సైడ్ ఫింగర్ మౌంట్ అనేది అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. అదేవిధంగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 3.5 ఆడియో జాక్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా Type-C కేబుల్ అనేది పోర్ట్ అనేది ఇచ్చారు, మైక్ ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ డ్రిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ వేసుకోరాదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పోకో అని చెప్పిన డిజైన్ ఉంది. ఈ విధంగా ఉంటుంది, బ్లూ కలర్ అనేది. ఇప్పుడు మనకు ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఫ్రంట్ అనేది మనకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంది. పోకో అని చెప్పి చాలా బ్రాండింగ్ చూపెడుతుంది షైనింగ్గా. ఇది మనకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు కెమెరా అనేది ఓపెన్ చేస్తున్నాను. కెమెరా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్రో వర్షన్లోకి వెళ్దామండి. ప్రో వర్షన్లో చూసుకున్నట్లయితే మనకు ప్రో వర్షన్ అనేది తెలిసే ఉంటుంది. మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఫ్లాష్ లైట్ ఉంది. అదేవిధంగా 64 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దానిపై క్లిక్ చేసుకున్నట్లయితే ఫిల్టర్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మనకు ఇక్కడ ప్రో మోడ్లో ఈ విధంగా ఉంటుంది ఫిల్టర్స్ యొక్క అది. చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకు 64లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 64 పై క్లిక్ చేసుకున్నట్లయితే మనకు 64లో అల్ట్రా HD ఫోటో కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ. అదేవిధంగా ఇది అంటే మనకి ఇది స్పాట్ అంటే స్పీడ్ మీటర్ అంటే మనకి ఈ విధంగా ఎక్కడ లొకేషన్ ఎక్కడ సెంటర్లోనా ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా 64 అని చెప్పి అని ఉంటుంది. అదేవిధంగా సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు 3 ఉన్నాయండి. 3:4, 9:16 ఫుల్ అని చెప్పి అని. అదేవిధంగా సెల్ఫ్ టైం యొక్క టైం అనేది ఇవ్వడం జరిగింది. సెట్టింగ్స్, రా, షో గ్రిడ్స్ అని చెప్పి అని చాలా ఉన్నాయి. ఇందులో ఆప్షన్ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా చూడండి, మనకి ఇక్కడ మనకు పంచ్ హోల్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు నచ్చిన ఆప్షన్స్ అనేది మీరు ఎంచుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకి ఇక్కడ వీడియో సెక్షన్లో ఫ్లాష్ లైట్ ఉంది. అదేవిధంగా స్టడీ వీడియో అని చెప్పి ఉందండి. మనకి ఇక్కడ ఎలాంటి షేక్ అనేది ఉండదు. మనం నడుచుకుంటూ పోయినా కూడా మనకేం కాదు. అదేవిధంగా బ్యూటీకి వెళ్ళినట్లయితే చూడండి, మనకి ఇక్కడ బ్యూటీ ఉంటుంది. అదేవిధంగా ఫిల్టర్స్ అనేది ఉంటాయి. బ్యూటీలో మనకు నచ్చిన బ్యూటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిల్టర్స్ అంటే చాలా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. అది కూడా మనకు కెమెరా ఫిల్టర్స్లో ఉన్నట్టుగానే ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి దీంట్లో కూడా మనకు ఫిల్టర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీనిపై క్లిక్ చేసుకున్నట్లయితే చాలా ఫిల్టర్స్ అనేది మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. మనకు సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో మనకు ఇక్కడ 720 30 ఫ్రేమ్స్ మరియు 1080p 30 ఫ్రేమ్స్ వరకే రికార్డ్ చేసుకోవచ్చు. మనకు 4Kలో ఇది రికార్డ్ చేసుకోరాదు. అదేవిధంగా మూవీ ఫ్రేమ్ అని చెప్పి ఉంది. అదేవిధంగా షో గ్రిడ్స్ అని చెప్పి అని కూడా మనకు ఈ విధంగా చూపెడుతుంది. మనకు 720 30 ఫ్రేమ్స్ల వరకే ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ ఫొటోస్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ ఫోటోస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంటుంది. అదేవిధంగా HDR అని చెప్పి అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ HDR పై క్లిక్ చేయగానే HDR ఆటో, HDR అని చెప్పి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా AI కెమెరా ఉంటుంది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నట్టు. అదేవిధంగా 1:1, 3:4, 9:16, అదేవిధంగా ఫుల్ ఫ్రేమ్ అని చెప్పి ఈ విధంగా మనకు సెల్ఫ్ టైమర్ కూడా ఉంటుంది 10 సెకండ్స్ వరకు. అదేవిధంగా సెట్టింగ్స్, మూవీ ఫ్రేము, ఇట్లా ఫ్లామ్ షూటర్ అని చెప్పి షో గిడ్స్ అని చెప్పి ఉంటుంది ఈ మనకు ఫ్రంట్ కెమెరాలో చూసుకున్నట్లయితే. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఫ్లాష్ లైట్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా HDR అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ HDR ఆటో, HDR అని చెప్పి 2 రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ AI కెమెరా కూడా ఉంటుంది. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్యూటీ అని ఉంది. ఇక్కడ బ్యూటీలో మీకు నచ్చిన బ్యూటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిల్టర్స్ కూడా ఉంటాయి.
మీకు నచ్చిన ఫిల్టర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్యూటీలోకి వెళ్ళినట్లయితే బాడీ, అదేవిధంగా లెగ్స్, హ్యాండ్, అదేవిధంగా షేప్ అని చెప్పని, షోల్డర్ అని చెప్పని, హెడ్ అని చెప్పని మీకు నచ్చినది మీరు సెట్ చేసుకోవచ్చు అండి. మీ బాడీకి తగ్గట్టు ఫిల్టర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ లెన్స్ కెమెరా అని చెప్పని ఒక ఆప్షన్ ఉందండి. దీనిపై క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయగానే గూగుల్ లెన్స్ అని చెప్పి ఓపెన్ కావడం జరిగింది. మీరు ఒక ప్రోడక్ట్ అనేది మీరు స్కాన్ చేసినట్లయితే అది మనకు వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మనకు ఈజీగా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూపెడుతున్నా చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను, అలో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ లేదా ఒక బార్ కోడ్ అనేది స్కాన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా మీకు అది ఫైండ్ అవుట్ చేస్తుంది, వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు పోర్ట్రేట్లోకి వెళ్తున్నాను చూడండి. పోర్ట్రేట్లోకి వెళ్ళగానే బ్యాక్ కెమెరాలో వచ్చేసరికి మనకు నచ్చిన అపర్చర్ అనేది మనమే ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాళ్ళు ఇచ్చిన అపర్చర్ బట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐ కెమెరా అని చెప్పి మీద ఉంది. అదేవిధంగా మనకు 3 లైన్స్పై క్లిక్ చేయగానే మనకు 3:4, 9:16 ఫుల్ అని చెప్పి, అదేవిధంగా సెల్ఫ్ టైమర్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో కూడా సేమ్ అదేవిధంగా ఏఐ ఉంటుంది. ఫ్లాష్ లైట్ అని చెప్పి స్క్రీన్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అపర్చర్ కూడా మనం ఇక్కడ మనకు నచ్చిన అపర్చర్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా బ్యూటీ అని ఉంటుంది. మీరు బ్యూటీ అంటే మీ ఫేస్ అనేది ఏ విధంగా రావాలని చెప్పి కొన్ని ఫిల్టర్స్ అనేది కూడా ఉండడం జరిగింది. మీకు నచ్చిన ఫిల్టర్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే స్టూడియో లైటింగ్స్ కూడా ఉంటాయి. లైటింగ్స్ అనేది మీకు నచ్చిన లైటింగ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా లైటింగ్స్ అనేది ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత 3 లైన్స్ ఉన్నాయి చూడండి. 3 లైన్స్పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగానే మనకు దీని యొక్క 3:4 ఆ విధంగా స్క్రీన్ యొక్క రిజల్యూషన్ అనేది చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రో వర్షన్ మోర్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకు నైట్ వర్షన్ ఉంది. అదేవిధంగా 64 MP ఉంది. షార్ట్ వీడియో ఉంది, పనోరామా, అదేవిధంగా డాక్యుమెంట్స్, వ్లాగ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక కొత్త ఫీచర్ అని ఇవ్వడం జరిగింది. వ్లాగ్స్ గురించి చేయడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. స్లో మోషన్, టైం ల్యాప్స్, అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అంటే ఒకేసారి 2 వాడచ్చు. ఏఐ కెమెరా ఉంది, లాంగ్ ఎక్స్పోజర్ అనేది చాలా ఉంది. సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మీ యొక్క సెట్టింగ్స్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. మీరు ఒకసారి సెట్టింగ్ ఓపెన్ చేసి మీకు ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు వీడియోలో కానీ ఫోటోలో కానీ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మనకు వైడ్ యాంగిల్లోకి వెళ్తుంది. అదేవిధంగా మధ్యలో నార్మల్ ఉంటుంది. 2x అంటే 2x జూమ్ వరకు ఉంటుంది. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 64 ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇది ఫ్రేమ్ రేట్లు మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోజర్ వెరిఫికేషన్ ఒకటి అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయగానే చూడండి, మనకు బాక్స్ అనేది మనకి ఈ విధంగా మనకు ఒక లైన్స్ రూపంలో మనకు చూపెట్టడం జరుగుతుంది ఈ విధంగా. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ అనేది ఉంది, మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ ఒక ఫోకస్ పీకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, క్లిక్ చేసినట్లయితే మీకు రెడ్ కలర్లో రావడం జరుగుతుంది. మనకు బార్డర్ అనేది చూపెడుతుంది. మనకి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ బార్డర్ అనేది చూపెడుతుంది ఈ విధంగా రెడ్ కలర్లో. ఇది కూడా మీకు అంటే ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది, కానీ ఈ మొబైల్లో నేను చూడడం జరిగింది, మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కెమెరాలో ఉన్న టోటల్ ఆప్షన్స్ గురించి మీకు చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు కొన్ని వీడియోస్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది లాస్ట్లో పెట్టడం జరుగుతుంది. మీరు అవి చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్లో వీడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ మాత్రం చూడడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు ఫోటో డీటెయిల్స్ తెలుస్తుంది. The seasons come and go like thoughts of you. Like a wave returns to the sea into the blue. They change but in a cycle that I can't lose. Each painful but delightful to live through. You came into my life just like another season. Not for long, just a time, just like another season. Maybe this time next year you'll reappear for no reason, but I'll change. హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో X3 మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. చూడండి, 20 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇందులో.
ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీరే చూడొచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందనేది మీరే చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను సన్కు ఆపోజిట్లో ఉన్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా తీసుకుంటుంది ఎక్స్పోజర్ అనేది. అదేవిధంగా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రావడం జరుగుతుంది ఆడియో కూడా. ఇది 1080p 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది వీడియో క్లారిటీ అనేది. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, పోకో X3 మొబైల్ ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీ ఫ్రేమ్ అని చెప్పి ఉంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మూవీ ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు 1080p 30 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఇంతవరకే లాస్ట్ ఉంటుంది, 30 ఫ్రేమ్స్ వరకే లాస్ట్ ఉంది. 4K మాత్రం ఇందులో లేదు, ఓన్లీ 30 FPS వరకే మనం పనిచేస్తుంది ఫ్రంట్ కెమెరా అనేది. అదేవిధంగా చూడండి, ఆటో ఎక్స్పోజర్ కానీ లేకపోతే వాయిస్ కానీ వీడియో క్లారిటీ కానీ ఏ విధంగా ఉంది మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మూవీ ఫ్రేమ్ అనేది. మూవీ లుక్ తీసుకోవడం కోసం ఈ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో X3 మొబైల్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంది. ఇప్పుడు నేను వీడియో క్లారిటీ కూడా చూడొచ్చు మీరే. ఇప్పుడు ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు. ఇక్కడ నేను నడుస్తున్నాను. అదేవిధంగా ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఇప్పుడు నేను టైం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2:30 ఏమవుతుందండి టైం చూసుకున్నట్లయితే. చూడండి, నేను సన్కు ఆపోజిట్లో ఉన్నాను. వాయిస్ క్లారిటీ కానీ వీడియో క్లారిటీ కానీ ఆటో ఎక్స్పోజర్ కానీ ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు. ఇక్కడ ఇది 4K 30 ఫ్రేమ్స్లో రికార్డ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది 1080p 60 ఫ్రేమ్లో రికార్డ్ చేస్తున్నాను పోకో X3 మొబైల్ నుంచి. 64 MP మెయిన్ కెమెరా ఉంది కదా. ఇప్పుడు నేను నడుస్తాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ చూడొచ్చు మీరే. ఇప్పుడు నేను నడుస్తున్నాను. అదేవిధంగా ఆటో ఎక్స్పోజర్ కూడా ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను సన్కు ఆపోజిట్లో ఉన్నానని చూడండి, మనకు ఏ విధంగా తీసుకుంటుంది ఆటో ఎక్స్పోజర్ అనేది చూడొచ్చు. అదేవిధంగా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెక్ చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది 1080p 30 ఫ్రేమ్స్ స్టడీ మోడ్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను నడుస్తాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆటో ఎక్స్పోజర్ కూడా మీరే చూడొచ్చు. ఇప్పుడు సన్కు ఆపోజిట్లో ఉన్నాను. ఆటో ఎక్స్పోజర్ అనేది ఈ విధంగా తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మైక్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రావడం జరుగుతుంది. వాయిస్ క్లారిటీ అనేది కూడా. టైం చూసుకున్నట్లయితే 2:30 ఏమవుతుంది.